అధికార కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మరోసారి గట్టి షాక్ తగిలింది. పాలమూరు ఎంపీ సీటు తమదే అని ప్రచారం చేసుకున్న అధికార పార్టీకి బీజేపీ షాక్ ఇస్తూ డీకే అరుణ ఎంపీగా విజయం సాధించారు. ఇటీవలే ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయిన అధికార పార్టీకి ఆ షాక్ నుండి తేరుకోకముందే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు మరో షాక్ ఇచ్చింది. పాలమూరు ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నా ఎంపీ సీటును దక్కించుకోకపోవడంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా విస్తృత ప్రచారం చేయడంలో అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైనందునే బీజేపీ పార్టీ సునాయాసంగా విజయకేతనం ఎగరవేసిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గతంలో ఎన్నడూ పాలమూరు ఉమ్మడి జిల్లాలో 2 ఎంపీ సీట్లలోనూ ఖాతా తెరవని బీజేపీ ఇప్పుడు పాలమూరు ఎంపీ సీటును దక్కించుకుని తొలిసారిగా పాగా వేసింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు మిన్నంటగా అధికార కాంగ్రెస్ పార్టీలో నిర్మానుష్య వాతావరణం నెలకొని నేతలంతా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు.